బీజేపీని అడ్డుకోకుండే రాజ్యాంగానికి ముప్పు రిజర్వేషన్లను కూడా ఆ పార్టీ రద్దు చేస్తుంది. రేవంత్ సర్కార్ 5 ఏళ్లు అధికారంలో ఉంటుంది, కూల్చేందుకు ప్రయత్నించే వారే పతనమవుతారు. అసలు రాజ్యాంగం మాకు అవసరం లేదు, షరియత్ చట్టం కావాలి, షరియత్ కావాలి మా ముస్లింలకు. మీరు రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే మీ పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి అంశంలో లేదంటే మీ విడాకులకు సంబంధించినటువంటి అంశంలో రాజ్యాంగాన్ని మీరు ఎందుకు గౌరవిస్తలేరు? రాజ్యాంగం గురించి ఓవైసీ గారు మజ్లిస్ పార్టీ మాట్లాడడం అయితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. ఓవైసీ గారు మీరు ఈ దేశంలో షరియత్ చట్టమే కావాలి, షరియత్ ప్రకారమే మేము నడుచుకుంటాం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎట్లా గౌరవిస్తున్నట్లు లెక్క? ఆ విషయపైన క్లారిటీ ఇవ్వాలి మీరు. హిందువులకు సంబంధించినటువంటి కోర్టు కేసులు ఏ విధంగా అయితే ఉంటాయో ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా అవే కోర్టులు, అవే కేసులు, అవే విచారణ జరపాలి కదా. ప్రజలారా ఆలోచించండి ఈ విషయంలో. రాజ్యాంగ రక్షణ అనేటువంటిది ఎవరు చేస్తున్నారు? ఎవరు రాజ్యాంగ భక్షణ చేస్తున్నారు? ఈ దేశంలో ఉండి రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి హిందువులు, ఈ దేశంలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళు మజ్లిస్ వాళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు? షరియత్ చట్టం అనేటువంటిది కావాలా, రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలని చెప్పుకుంటారా? ఈ విషయాలపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. ట్రిపుల్ తలాక్ రద్దు అనేటువంటిది ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తే ఈ దేశం ప్రకారం, ఈ దేశ చట్టం ప్రకారం నడుచుకుంటామంటే దాన్ని వ్యతిరేకించింది ఎవరు? ట్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకించింది ఎవరు? ఎవరు రాజ్యాంగ రక్షణ చేయట్లేదు? బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో అవమానాలకు గురై బ్రతుకు జీవుడా అని పొట్ట చేతి పట్టుకొని భారతదేశంలోకి వచ్చినటువంటి హిందువులను వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఎవరు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా రోహింగ్యాలు, పాకిస్తాన్ బంగ్లాదేశీలు హైదరాబాద్లో భారతదేశంలో ఉంటే వాళ్ళకు ఆధార్ కార్డులు, రేషన్ బియ్యము వాళ్లకు సహాయం చేసింది ఎవరు? రోహింగ్యాలకు ఎవడు సాయం చేసినా వాడు రాజ్యాంగ వ్యతిరేకే. ఈ దేశంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే సిఏఏ చట్టం ప్రకారము ఉన్నటువంటి వాళ్ళు వేరు, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు వేరు. కానీ అక్రమంగా చొరబాటుదారులకు కూడా రాజ్యాంగ రక్షణ పేరుతోటి అక్రమంగా చొరబాటుదారులైనటువంటి రోహింగ్యాలకు మద్దతు తెలుపుతున్నటువంటి వాడు రాజ్యాంగానికి అనుకూలమా, వ్యతిరేకమా? రోహింగ్యాలకు మద్దతు తెలిపేవాడు కూడా ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడితే నవ్వాలో ఏడవాలో అర్థమైతలేదు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల గురించి ఒక ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఉగ్రవాది ఎవడైతే తీవ్రవాది ఉంటాడో ఆ తీవ్రవాది చచ్చిపోతే ఆ తీవ్రవాదికి సంబంధించినటువంటి అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా ఉగ్రవాదులా కాదా? ఒక ఉగ్రవాది వాడి దేశానికి వ్యతిరేకంగా, దేశంలో ఉన్నటువంటి మనుషులకు వ్యతిరేకంగా వాడు తప్పుడు పనులు చేపెడితే ఆ ఉగ్రవాదికి అనుకూలంగా మాట్లాడినటువంటి వాడు ఉగ్రవాదా కాదా? వాడు రాజ్యాంగ వ్యతిరేక కాదా? వాడు ఈ దేశ వ్యతిరేక కాదా? వాడు ఈ దేశ ద్రోహియా కాదా? ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్పాలి. ఇక వీళ్ళు రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగాన్ని కాపాడతామనేటువంటి మాటలు మాట్లాడితే ఇక నవ్వాల్లో ఏడవాల్లో అర్థం కాదనేటువంటి విషయము. సో ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి విశేషాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.